ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొల్లారం ప్రెస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియ సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసిన నవీన్ గారు మనకు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మము చేసేను. వింతైన జనముగా మము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభున్ స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క వాక్యంలో మేము ధ్యానం చేయనేంటుండగా మీ యొక్క జ్ఞానం మాకు ప్రసాదించండి. మీరు మీ బిడ్డలతో నా ద్వారా మీరే మాట్లాడి మీరే మహిమ గీత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అర్చున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్.
ప్రియులారా, మరి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యము లూకా రాసిన సువార్త పరిశుద్ధుడైన లూకా 10వ అధ్యాయం 13వ వచనము చదువుకుందాము. అయ్యో కొరజీనా, బెత్సైదా, కపెర్నహూమ, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణాలలో చేయబడిన ఎడల ఆ పట్టణము వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఎందురు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం ప్రియులరా. మరి నా అంశము వచ్చేసి డిస్హానరింగ్ గాడ్స్ వర్డ్, అగౌరవపరిచే దేవుని వాక్యము, అగౌరవపరిచే దేవుని వాక్యము. ప్రియులరా, మరి ఎందుకు నేను ఈ యొక్క అంశము తీసుకోవాల్సి వచ్చిందంటే, నేటి ప్రస్తుత సమాజంలో మరి మనము విశ్వాసులు, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం తరచుగా వింటూనే ఉంటాం. మీరు చూడండి, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పటికీ ఎందరో మరి ఆయనను అంగీకరించినటువంటి వారిగా చూస్తున్నాం. మనం చూస్తాం కదా, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, మరి ఆయన తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు, కానీ వారి యొక్క సొంత మనుషులు ఆయనను అంగీకరించలేకపోయారు. హీ కేమ్ టు హిస్ ఓన్ బట్ హిస్ ఓన్ దే డెంట్ రిసీవ్డ్ హిమ్ అనేటువంటి విషయాన్ని చూస్తాం. చూడండి ఎంత బాధాకరం కదా. చూడండి, తండ్రి పిల్లల దగ్గరికి వస్తే పిల్లలే వద్దని చెప్తారు, ఎంత బాధ అనిపిస్తుంది. మరి ఇదే మనం ఇక్కడ కూడా అదే చూస్తున్నాం పిల్లల, డిస్హానరింగ్ ద వర్డ్. మరి తండ్రిని వద్దు, మాకు వద్దు అనేటువంటి విషయాన్ని ఒక విధంగా చెప్పాలంటే మరి మనందరూ తెలిసినటువంటి సంగతి, మరి తెలియకనే మరి వారు చంపటం కూడా మనం చూస్తాం. ఎంత భయంకరం. ఇలా మీరు చూడండి, ఎందుకు మరి అయ్యో కొరజిన, అయ్యో బెత్సైదా, అయ్యో కపెర్నహూమ, మరి మీరు ఆకాశం మటుకు హెచ్చింపబడతారా, లేదు మీరు పాతాళంకు తొక్కబడతారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఎందుకు యేసు ప్రభువు వారి యొక్క మాటలు చెప్పారు చూడండి. మీరు లూకా 10వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. చూడండి, 70 మందిని పంపటం, మరి ఈ విధంగా ప్రతి ఒక్క పట్టణాలకు పంపించటం మనం చూస్తాం. మీరు ఇంకా 10-16వ వచనం చూస్తే, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును. చూసారంటే, ఇఫ్ దే డోంట్ లిజన్ టు యూ డిసైపుల్స్, నో దట్ దే ఆర్ నాట్ లిజనింగ్ టు ద వన్ హూ జీసస్ అనేటువంటి విషయం. అంటే ఆయన ఈ శిష్యులు చెప్పేటువంటి మాట వినకపోతే మీరు యేసు ప్రభు యొక్క మాటను ధిక్కరిస్తున్నట్టే అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ప్రియులారా, ఓవరాల్ ఈ యొక్క పట్టణాలు ఇజ్రాయెల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్గా మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ వారు ఎక్కువగా నివసించేటువంటి పట్టణంగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువు వారు ఈ యొక్క కపెర్నహూము మరి ముఖ్యంగా ఈ యొక్క హీ టుక్ ఇట్ యాజ్ ఎ మెయిన్ బేస్, ఒక ముఖ్యమైనటువంటి ప్లేస్గా తీసుకున్నాడు. 4:13 మత్తయి రాసిన సువార్తలో మనం చూస్తాం. అయినప్పటికీ మనుషులు వినడమే ఒక విధంగా వాళ్ళు ఎంతో గర్వించారు, మా పట్టణం చాలా గ్రేట్, చూడండి ఎన్నో అద్భుతాలు అవుతున్నాయి, ఎన్నో అవి ఇవి అవుతున్నాయి, కానీ ఎవరు కూడా నమ్మనటువంటి వారుగా ఉండడం మనం చూస్తున్నాం. చూడండి, మీరు ఇంకొక విషయాన్ని చూస్తే అక్కడ మన ఒక పక్షవాయు గల ఒక వ్యక్తి, మరి ఒక 4 యవనస్తులు ఆ యొక్క మీద ఇంటి మీద పెంకులు తీసి మరి అతనిని కింద పెట్టడం మనం చూస్తాం. అంటే చూడండి, అక్కడ ఎంతో మంది ఉన్నారు, అంటే యేసు ప్రభు యొక్క బోధ వింటున్నారు. మరి లాస్ట్కి ఏమైంది, మీరు అక్కడ చూస్తే ఆ యొక్క పక్షవాయు గల వ్యక్తిని, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటే దేవదూషణ చేస్తున్నాడు ఇతను. మరి దేవదూషణ ఎందుకు చేస్తున్నాడు? మరి దేవునికే ఉంటుంది అధికారం, ఈయన ఒక మనిషి, ఈయన క్షమించేటువంటి అధికారం ఈయన ఎవరికి ఇచ్చారు? బ్లాస్ఫెమీ అనేటువంటి యొక్క మాటలను మరి ఆయనను అనడం మనం చూస్తాం. అంటే దే వర్ నాట్ బిలీవింగ్, దూషించటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే దే వర్ రిజెక్టింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. మరి మీరు చూడండి, ఒక శతాధిపతి, మరి ఆయన కూడా కపెర్నహూము వ్యక్తి, మరి ఆయన చెప్పేటువంటి గొప్ప మాట చూడండి. శతాధిపతి ఏమంటాడు? అయ్యా, మీరు మా ఇంటికి రావడానికి మేము అర్హులంగా, మేము పాత్రులంగా, మాట మాత్రం సెలవేయండి చాలు, మాకంతే, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. మీరు అక్కడ చూస్తే యేసు ప్రభు ఎంతో ఆశ్చర్యపడిపోయి, అబ్బా, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేల్లో చూడనే లేదు అని ఆయన చెప్పడం మనం చూస్తాం. మనం చూడండి, ఒక యూదుల కంటే ఒక అన్యులు గొప్పగా
తెలుసుకోవడమే కాదు, వారి యొక్క విశ్వాసం చాలా గొప్పదిగా అనడం మనం చూస్తాం కదా వాక్యంలో. మత్తయి 19:30 మొదటివారు కడపటివారు అగుదురు అనేటువంటి మాట మనం చూస్తాం. నిజమే, మరి దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్, ద ఫస్ట్ ఆర్ గోయింగ్ టు బి లాస్ట్ అండ్ ద లాస్ట్ ఆర్ బికమింగ్ ఫస్ట్ కదా. అంటే యూదులు ఏ విధంగా తిరస్కరించుచున్నారు, మరి అన్యులు ఏ విధంగా యాక్సెప్ట్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. నిజమే ప్రియులారా, మరి మీరు ఇది మనం చూస్తాం ఈ యొక్క కపెర్నహూములో. మరి వారు వినడమే కానీ గ్రహించటము లేదు, మరి క్రీస్తును అంగీకరించటం లేదు. అందుకోసమే none of the rulers could understand what Jesus is. If they would have understood him, they wouldn't nail him, they wouldn't kill him. No eye has seen, no ear has heard what God has made for those who love him కదా. శ్రేష్టమైనటువంటి పరలోకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మరి ఎవరైతే ఆయన తెలుసుకుంటారో, మరి మనం చూస్తాం కదా, the knowledge of the secret of the kingdom of heaven has been given to you, not to them అంటే మరి ఇదే, మరి పీపుల్ ఆర్ వెరీ arrogant, who are very rigid, who are very obstinate, obdurate, stiff neck people. మరి ఈ విధంగా మనం చూస్తాం. మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని డిజానర్ చేయడం లేదా అగౌరవపరచడం మనం చూస్తాము. మరి అంత మాత్రమే కాదు, మీరు ఇంకా చూస్తే ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క కపెర్నహూము గురించి మరి దేవుడు ఏ విధంగా తీర్పుని తీస్తున్నాడో మనం చూస్తాం కదా. మనం ఈ యొక్క పట్టణం అంటే మనం ఆదికాండంలో 18వ అధ్యాయం ఆదికాండంలో అబ్రాహాము ఒక మాట చెప్తాడు చూడండి. ఇక్కడ మన సొదొమ గొమొర్రా పట్టణాల్లో, ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్లో మీరు చూస్తే అక్కడ అబ్రాహాం చెప్పేటువంటి ఒక చక్కటి మాట అంటాడు, ప్రభువా మరి అక్కడ 50 మంది నీతి మంతులు ఉంటే నీవు ఆ పట్టణాన్ని కాపాడుతావా అంటే, అయ్యో నిశ్చయంగా నాయనా బిడ్డ. మరి 45 ఉంటే డెఫినెట్లీ నాన్న, 30 ఉంటే, 20 ఉంటే, 10 ఉంటే. చూడండి దేవునితో ఏ విధంగా మాట్లాడుతుండ, అయ్యా ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నేను దుమ్ము ధూళిని ప్రభువా. చూడండి ఎంత వండర్. అంటే ఈ యొక్క పట్టణంలో ఒక 10 మంది ఉన్నను దేవుడు కాపాడే దేవునిగా మనం చూస్తున్నాం. అంటే చూడండి ఇక్కడ మనుషులు దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు, మరి మనుషులు ఏ విధంగా దేవుని అంగీకరించినటువంటి వారుగా. ప్రియులరా, మరి నేను ఇందులో చెప్పేటువంటి మూలమైనటువంటి సత్యం ఏంటంటే, మనమును వాక్యం వింటున్నాము, మనం క్రీస్తులో ఉంటున్నామా లేదా క్రీస్తుతో ఉంటున్నామా? క్రీస్తులో ఉండడము చాలా ప్రాముఖ్యత. క్రీస్తుతో కాకుండా we shouldn't live by faith, but we need to live in faith. క్రీస్తుతో కాదు, క్రీస్తులో ఉండాలి. కాబట్టి ఏదో మనము వింటున్నాము అనేది కాదు. విని 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 ఏమొస్తుందండి, మనకి ఆకులే వస్తున్నాయి, ఫలాలు వస్తలు. కాబట్టి ప్రియులారా, మనం ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే మన వాక్యాన్ని వినాలి, ఎదగాలి, ఫలాలు ఫలించాలి. అది దేవునికి మహిమ. మరి ఈ యొక్క కోరజీన్, ఈ యొక్క బెత్సాయిదా, ఈ యొక్క కపెర్నహూములో మనుషులు వినడమే కానీ ఎటువంటి ఫలాలు లేవు. అందుకొరకే మరి నీవు పాతాళంనకు తొక్కబడుతావు అనేటువంటి విషయాన్ని, ఒక తీర్పును మనం చూస్తున్నాం ప్రియులారా. మరి వింటున్నటువంటి ఈ యొక్క వాక్యం నేటి ఉదయకాల సమయంలో మనమును ఒక ఫలాలు ఫలించాలి ప్రియులారా. ఒకానొక దినం నీవు నేను మనం అందరము దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. కుమారుడా, నేను నీకు నా ప్రాణాన్ని పెట్టా, నీవు నాకేం చేశావు అంటే మనం ఏం చేస్తాం ప్రభా, నేను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నేను గుడికి వస్తున్నాను, మరి నేను నా ఇది ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, సమస్తం నేను ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ యూ. బట్ మనం ఎటువంటి ఫలాలు అంటే మనుషులను ప్రేమించడము, మరి ఎవరిని కూడా మోసం చేయకపోవటము, యథార్థంగా జీవించటము, నిన్ను వలది పొరవని ప్రేమించడం. మరి ఏ విధంగా ప్రేమ, మరి క్రీస్తు నిన్ను నన్ను ఏ విధంగా ప్రేమించి తను ఏ విధంగా సమర్పించుకున్నాడో అట్టి ప్రేమ మనము కలిగి ఉండాలి ప్రియులారా. అదే నీకు నాకు యేసు ప్రభువు వారు ఒక మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. మరి మనము అట్టి మాదిరికరమైనటువంటి జీవితం ఇతరులకు చూపించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేను గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రభువా గొప్ప దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజమే ప్రభువా, అలనాడు మా యొక్క పితరులు ఏ విధంగా మీ యొక్క వాక్యాన్ని తృణీకరించారో ప్రభు, మరి మేమును అట్టి వాక్యాన్ని తృణీకరించక మరి మేము వినడమే కాకుండా ఒక ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించే కృపను దయచేయండి అన్న. మరి ఒక నామకార్థ క్రైస్తవులు కాకుండా, నాట్ దట్ we are living by faith, but we need to live in faith. యేసుతో కాకుండా యేసులో ఉండేటువంటి జ్ఞానాన్ని, విచక్షణను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.
సత్యముతో ఆత్మతోనెప్పుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనెప్పుడు పరిశుద్ధాలంకారములతో దర్శించదమో శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించదమో శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనెప్పుడు శ్రేష్ఠ ఈవులయూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవులయూట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. త్రిత్వమయ్యే కాత్వమైన త్రిలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనెప్పుడు పాపిమిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమపూర్ణ. పాపిమిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమపూర్ణ. వ్యోము పీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. వ్యోము పీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనెప్పుడు